హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. చూడండి ఇక్కడ వచ్చేసి నేనైతే కట్ చేయడానికి స్టార్ట్ చేస్తున్నాను. అయితే కొంచెం ఏంటంటే ట్రైపాడ్ బయట వైపున పెడితే కొంచెం ఎవరైనా లోపలికి సడన్గా వస్తే కింద పడిపోతుంది. అందుకని చెక్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి చూడండి, ఓపెన్ సట్ వైపున వేసి జాయింట్ నా వైపున వేశాను. మీరు కనుక ఈ బ్లౌజ్ కటింగ్ చూసారంటే కరెక్ట్గా మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఒక 2-3 వీడియోలు చూస్తే టక్కుమని 10 నిమిషాల్లో కట్ చేసే విధంగా ఉంటుందండి. పెద్దగా విసిగించే విధంగా అయితే ఉండదు. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మిడిల్కి మర్చేసుకొని టైట్ కుట్టు వరకు ఒక డాటు, ఎక్స్ట్రాగా క్లాత్ వరకు ఒక డాటు, బ్లౌజ్ ఎంత ఉందో అంత పెట్టేసుకున్నాక ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. దేనికోసం అంటే బ్యాక్ టక్స్ కోసం. అది ఆ విధంగా పెట్టేసుకొని ఇలా చివరిన ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మనకి టేప్తో నడుములు చెక్ చేసుకోవాల్సిన పని ఏమీ లేదు. మనం బ్లౌజ్తో ఫిట్టింగ్ బ్లౌజ్ బాగుందంటే బ్లౌజ్తో కట్ చేయొచ్చు. బ్యాక్ టక్స్ నుంచి షోల్డర్ వరకు ఎంత ఉందో అంత బ్లౌజ్ హైట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టేసుకొని లైన్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు కావాల్సింది చెస్ట్ లూజ్ చూపిస్తాను. చూడండి, మీకు ఈ విధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా పెట్టేసుకొని ఉక్స్ దగ్గర నుంచి ఫస్ట్ ఉక్స్ నుంచి చంక కింది కుట్టు వరకు ఇలా నీట్గా పెట్టేసుకొని మరీ సాగదీయకుండా చెక్ చేసుకోండి. నాకు వచ్చేసి 8 ఇంచెస్ వచ్చింది. 8 ఇంచెస్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ బ్లౌజ్ వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి 28 ఇంచెస్, చెస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అనమాట. చాలా చిన్న సైజే. ఇంకా దీని చిన్న సైజు కిందకే తీసుకోవాలి మనము. ఇలాంటి చిన్న సైజుకి నెక్ లూజ్ వచ్చేసి 2 ఇంచెస్ సరిపోతుందండి. అంతకు ఎక్కువగా పెట్టారనుకోండి షోల్డర్ అనేది జారిపోతుంది. నెక్ పొడవు కోసం అయితే చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ ఇలా మడిగలకి మడిచేసుకొని పాయింట్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ కొంచెం పైకి మనం కుట్టేసరికి దిగుతుంది కదా, కొంచెం పైకి పెట్టేసుకొని పైన 2 ఇంచెస్, కింద వచ్చేసి 2.5 ఇలా ఈ విధంగా స్కేల్తో స్ట్రెయిట్గా లైన్ అయితే వేసేసాను. చూడండి, షోల్డర్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్, కింద డౌన్ వచ్చేసి 2.5 ఇలా పెట్టేసుకొని నెక్ షేప్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి కస్టమర్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత కస్టమర్ చాయిస్ అనమాట ఇది. ఇంకా ఈ విధంగా పెట్టేసుకుంటున్నాను. చంక డౌన్ కూడా సైజ్ బ్లౌజ్లో మార్కింగ్ వేసేసాను. నాకు ఇక్కడ చంక డౌన్ వచ్చేసి 5.5 ఉందండి ఖర్చుతో కలిపి. ఇంకా అక్కడికి మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ విధంగా చూడండి, 5.5 వచ్చింది నాకు. ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ మనం కుట్టేసరికి 1 ఇంచ్ అవుతుంది, సరిపోతుందండి. ఈ విధంగా రౌండ్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇచ్చేసుకొని షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ వేసుకోవాలన్నమాట. మనం ఇక్కడ ఆమ్ రౌండ్ అయితే చెక్ చేసుకుందాం. చాలా చిన్న సైజ్ కదా, ఒకసారి చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి 7 ఇంచెస్ వచ్చింది. నాకు కరెక్ట్గా ఆమ్ రౌండ్ అనేది మ్యాచ్ అయిపోయింది. చూడండి, ఇక్కడ ఒకేసారికి ఈ విధంగా మ్యాచ్ అయిపోవాలన్నమాట. ఆమ్ రౌండ్ ఒకటి మ్యాచ్ అయిందంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది బాగానే కుదురుతుందండి. షోల్డర్కి ఎదురుగా బ్యాక్ టక్స్ చూడండి 4 ఇంచెస్ పొడవుతో వేసేసుకుంటే సరిపోతుంది. ఈ బ్లౌజ్ సైజు వచ్చేసి మనకి సన్నగా ఉన్న హైట్ మాత్రం బాగా ఎక్కువగా ఉందన్నమాట. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఇలా నీట్గా కటింగ్ అయితే చేయాలండి. పర్ఫెక్ట్గా కటింగ్ చేస్తేనే మనకు స్టిచ్చింగ్ అనేది కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరైతే కట్ చేసి చూడండి. టేప్ లేకుండా కట్ చేయడము, లేదంటే సగం సగం కొలతలతో కట్ చేయడం కంటే ఫుల్గా ఈ విధంగా కట్ చేయండి. ఎలాంటి బ్లౌజ్ ఎంత లావుగా ఉన్నా సన్నగా ఉన్నా పర్ఫెక్ట్గా కుదిరిపోతుందండి. చూడండి, ఈ విధంగా నేను కట్ చేయడం నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా 10 రోజుల్లో బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మీ గనక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చాలా తొందరగానే వస్తుందండి. చూడండి, ఇక్కడ టక్స్ దగ్గర నుంచి ఇక్కడ నడుము సైడ్ ఇలా క్రాస్గా ఒక 1/2 ఇంచ్ అయితే తీసేసాను. ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ సైడ్ అయితే ముడతలు రాకుండా నీట్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. చూడండి, ఇలా 4 ఫోల్డింగ్స్గా వేసేసుకొని ఖచ్చితంగా లేకుండా ఫస్ట్ అయితే నీట్గా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ హైట్ వచ్చేసి మనకు షార్ట్ హ్యాండ్స్ ఇచ్చారు. నేను వచ్చేసి టేప్ కొలతతో పెట్టేస్తున్నాను. 10 ఇంచెస్ పెట్టేస్తే సరిపోతుంది. ఒక 1/2 ఇంచ్ అయితే ఖర్చు వదిలేసుకొని బ్లౌజ్ హైట్ వచ్చేసి 10 ఇంచెస్, 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ 10 ఇంచెస్ హ్యాండ్ పొడవుందంటే మనకు చంక డౌన్ వచ్చేసి 3.5 వరకు కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇక్కడ ఒక మార్కింగ్ వేసేసుకొని పైన 1 ఇంచ్ అంత వదిలేసుకొని ఇలా చంక డౌన్ అయితే ఇచ్చేసాను. పైన వచ్చేసి 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా బుట్ట కోసం అయితే తీసుకుంటున్నానండి. ఇది చిన్న బుట్ట హ్యాండ్స్ అనమాట, రాశి బుట్ట హ్యాండ్స్. ఆ విధంగా ఇలా షేప్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, పొడవు వచ్చేసి 2 ఇంచెస్, వెడల్పు వచ్చేసి 2.5. కొంచెం కొద్దిగా ఒక
6 కుచ్చుల వరకు వచ్చేటట్టుగా అటు 3 ఇటు 3 పెట్టుకుందామని చెప్పేసి ఈ విధంగా మార్కింగ్ వేసి కటింగ్ అయితే చేసేస్తున్నాను చూడండి. ఇక్కడ ఆమ్ రౌండ్ వచ్చేసి చంక టైట్ కుట్ అనేది మీకు ఇక్కడ చూపించలేదు కదా, నేను ఇలాగే కట్ చేస్తాను కుడతానండి. ఇది నేను రోజు కట్ చేసే విధానం, అందుకని ఇక్కడ టక్స్ అయితే ఇవ్వలేదు. కుట్టేటప్పుడు ఎలాగో చెక్ చేసుకుంటాను కదా. బుట్ట ఎక్కడి నుంచి ఎక్కడికి పెట్టాలనేది మాత్రం మార్కింగ్ వేసేసాను. తర్వాత ఒక సైడ్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోతు అయితే కట్ చేశానండి. ఇది బుట్ట హ్యాండ్స్ కాబట్టి మనకు 1/2 ఇంచ్ లోతు అనేది సరిపోతుంది, 3/4 ఇంచ్ ఏమీ అవసరం లేదు. ఈ విధంగా మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకోవడమే హ్యాండ్ వచ్చేసి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈజీగా ఉంటుందండి, సింపుల్ మెథడ్లో ఉంటుంది. చూడండి, నేను వీడియోని ఎలాంటి స్పీడ్ పెట్టకుండా ఎలా కట్ చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా నాకు వచ్చేసి 10 మినిట్స్లో అయిపోతుందండి. ఇక్కడ నేను వేరే వాళ్ళతో మాట్లాడుతూ కట్ చేశాను కాబట్టి నాకు 12 మినిట్స్ అలా పట్టింది. కానీ నేనైతే కరెక్ట్గా 10 కంటే ఇంకా తొందరగా స్పీడ్గా కూడా కట్ చేయగలను. ఇంత అనుభవం అయితే రావాలండి కటింగ్లో. చూడండి, ఈ విధంగా మార్కింగ్ వేసేసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఫ్రంట్ పార్ట్ ఎలా కోసం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మార్కింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, సైడ్ వైపున వచ్చేసి ఇక్కడ మనకు టైట్ కుట్ ఎక్కడికి ఉందో గుర్తించుకోండి. సన్నగా ఉంది కదా అమ్మాయి, అక్కడికి ఒక మార్కింగ్ వేసేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక లైన్ వేద్దాం. ఈ సైడ్ కుట్ అనుకుందాము. అక్కడి నుంచి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయండి, ఇలా 1/2 ఇంచ్. ఇంకా కిందికి అటువైపున తీసారనుకోండి, ఆ విధంగా నేను మార్కింగ్ వేసినట్టుగా నేను వేలు పెట్టిన దగ్గర గీసాను కదా, అలా తీస్తే మనం సైడ్ కుట్లు వేసేటప్పుడు హెచ్చు తగ్గులుగా వస్తుందన్నమాట. అందుకని మన టైట్ కుట్ ఎక్కడుందో అక్కడ నుంచి లోపలికి 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే సరిపోతుందన్నమాట రౌండ్ తిరిగే దగ్గర. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హైట్ చూడండి, నాకు 12.5 వచ్చింది. ఖర్చులతో కలిపి నేను 13 ఇంచెస్ వరకు పెట్టేసుకున్నాను. ఇక్కడ మన కింద పైన ఖర్చు వెళ్తుంది కదా, పెట్టేసుకొని ఇక్కడ స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఒక లైన్ అయితే వేసేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే చూసుకుంటున్నాను. మనకు ఫ్రంట్లో ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హైట్ రెండు తెలిస్తే సరిపోతుంది. నాకు 7.5కి కొద్దిగా 6.5కి కొద్దిగా ఎక్కువగా ఉంది, పెట్టేసుకున్నాను. ఇంకా పెట్టేసుకొని రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాను. కొంతమంది కస్టమర్స్ ఏంటంటే ఉక్స్ పట్టి కాజపట్టి వాళ్ళ బ్లౌజ్కి ఎంత ఉందో అంతే రావాలంటారు. అలాంటప్పుడు కుట్టిన తర్వాత 3 ఇంచెస్ ఉందనుకోండి, మనం 4 పెట్టుకుంటే సరిపోతుంది. నేను అదే విధంగా పెట్టేశాను. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో డాట్ వచ్చేసి 2.5 ఇంచులకి ఒక డాటు 2 ఇంచుల వెడల్పుతో డాట్ అయితే వేసేసాను. ఉక్స్ పట్టి సైడ్ వచ్చేసి మిడిల్లో చూడండి, ఉక్స్కి కాజపట్టికి మిడిల్లో వేసేసుకొని ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసి మనం మెయిన్ డాట్ ఒక్కటి వేసేస్తే ఆమ్ రౌండ్ సైడ్ ఉన్న డాట్ వచ్చేస్తుందండి. ఆ విధంగా వేసేసుకుంటే సరిపోతుంది. డాట్స్ పెద్ద సమస్య ఏమీ కాదు, చాలా ఈజీ. అర్థం చేసుకుంటే చాలా తొందరగా ఈజీగా అర్థమైపోతుంది అనమాట. ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ వచ్చేసి టక్స్ పెట్టేస్తున్నాను. ఫ్రంట్ సైడ్ మనం డాట్స్ వేసే దగ్గర టక్స్ అయితే ఇచ్చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఈ విధంగా మొత్తం మనకి ఇప్పుడు కావాల్సింది ఏంటి, క్రాస్ బెల్ట్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసి మనకి ఎంత అవసరమో అంత చెక్ చేసుకొని కరెక్ట్గా కట్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ ఈ విధంగా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా నీట్గా పెట్టేసుకొని మనకు క్రాస్ బెల్ట్ ఎంత అవసరం అవుతుందో టేప్ తీసుకొని చెక్ చేసుకోవడమే. సైడ్ వైపున ఎంత అవసరం అవుతుంది, ఉక్స్ వైపున ఎంత అవసరం అవుతుంది అనేది చెక్ చేసుకోవడమే. చూడండి, ఇక్కడ నాకు మధ్యలో ఇలా డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయండి. ఈ విధంగా పెట్టేసుకొని చెక్ చేసుకుంటున్నాను. చూడండి, ఉక్స్ సైడ్ ఎంత ఉందని చెప్పేసి నాకు 3 ఇంచెస్ ఉంది. సైడ్ వైపున వచ్చేసి 2.5 ఇంచులు ఉంది. 2.5 తీసుకున్నానంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ నేను ఇంకా ఎలాంటి కొలతలు పెట్టట్లేదు, మీరు ఎలా కొట్టుకుంటారనేది చూపించాను. నేనైతే డైరెక్ట్గా కట్ చేస్తున్నాను. చూడండి, ఈ విధంగా క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేసేసుకోవాలి ఇలా నీట్గా. ఇంకొక లేయర్ క్లాత్ ఉంటే ఇంకొక లేయర్ వేయాలండి, ఖచ్చితంగా వేస్తేనే ఫినిషింగ్ బాగుంటుంది. నేనైతే కుట్టేటప్పుడు చూస్తాను, మిగిలిన క్లాత్లో ఏమైనా వెళ్తే తీస్తాను, లేదంటే వేరే క్లాత్ మ్యాచింగ్ క్లాత్ ఏదైనా ఉంటే తీసుకొని 3 లేయర్ అయితే వేస్తాను. చూడండి, ఇదే బ్లౌజ్ అండి ఇప్పుడు కట్ చేయాల్సింది. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఉపయోగపడే టిప్స్తో మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. చూడండి, ఈ విధంగా కట్ చేసుకోవడమే. ఇంకా ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా అయిపోయిందండి. ఇంకొక వీడియోలో అయితే పెట్టాను చూడండి, ఇంకొక వీడియో నేను పండుగకు ముందు రోజు చేసుకునే పనులనే వీడియోలో కుట్టిన బ్లౌజ్ అయితే చూపించాను. దాంట్లో చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి, నీట్గా వర్క్ అనేది.
ఈ విధంగా ఇప్పుడు మనం లైనింగ్ వేసేసి మెయిన్ క్లాత్ కట్ చేసుకోవడమే. మొత్తం ఎంత చిన్న క్లాత్ అయినా సరిపోయే విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ అమ్మాయి సన్నగా ఉంది కాబట్టి క్లాత్ అనేది మనకు చాలా ఎక్కువగానే ఉంది, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. వేస్ట్ లేదు, వేస్ట్ అవ్వదు, ఎక్స్ట్రాగా మిగలదు అన్నట్టుగా ఉంది. ఇలా బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసుకోవడం. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకొని క్రాస్ మెటీరియల్ కట్ చేసుకొని పెట్టుకుంటే ఇంక కుట్టేయడమేనండి. ఆల్రెడీ స్టిచ్చింగ్ అయిపోయింది, ఉక్సులు వేసేది ఉందన్నమాట. ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ బెల్టులు ఈ విధంగా నీట్గా సర్దేసుకొని కింద హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా చూసుకోవాలండి. ఒక్కొక్కసారి పై వైపున కరెక్ట్గానే ఉంటుంది, కింది వైపున మాత్రం తగ్గిపోతుంది. అలా లేకుండా చూసుకొని ఇలా పావించి మార్జిన్తో చుట్టూ కూడా కట్ చేసుకోవడమే. మొత్తం ఇలా నీట్గా ఎంత పెద్ద క్లాత్ అయినా సరిపోతుందండి నేను చెప్పిన విధంగా కట్ చేస్తే మాత్రం. సైజ్ ఎంత పెద్దదైనా, క్లాత్ కాదు, సైజ్ ఎంత పెద్దదైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి మిగిలిన క్లాత్లో క్రాస్ బెల్ట్లు అయితే తీస్తున్నాను. ఎక్కడైతే సరిపోతుందనేది చూసుకొని అదే విధంగా వేసేసి క్రాస్ బెల్ట్లు అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. వీడియో చూస్తున్నందరికీ మరొకసారి థ్యాంక్ యూ సో మచ్.